ముందుగా అంబర్పేటలోని బతుకమ్మ కుంట గురించి మాట్లాడుకోవాలి. ఒకప్పుడు చెత్తా చెదారంతో నిండి అటువైపు వెళ్ళలేని పరిస్థితి ఉండేది. ఈ బతుకమ్మ కుంటను హైడ్రా పునరుద్ధరిస్తోంది. బీబీసీ ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు అక్కడ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ పనులతో బతుకమ్మ కుంట ఎంతో చక్కగా మారిందని స్థానికులు చెప్తున్నారు. బతుకమ్మ కుంట ఇట్లా అవుతుందని నమ్మకం లేకుండే, చాలా బ్రహ్మాండంగా అయిపోయింది. ఒకప్పుడు మొత్తం అడిగి ఉండే, మొత్తం చెత్తా చెదారం ఉండే కదా, చెత్త అంతా ఇక్కడ దీంట్లో వేస్తుండే. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అయిపోయింది. బతుకమ్మ కుంట అయితే నెక్స్ట్ మంత్ కల్లా సెప్టెంబర్ 21కి బతుకమ్మ పండుగ ఉన్నది. అది అప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే అక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి. సో అక్కడ ఆ టైం కల్లా ఇదంతా కూడా రెడీ చేసేటట్టు కూడా మేము ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాము. ఇప్పటి వరకు 581 ప్రాంతాల్లోని చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను తొలగించి 499 ఎకరాలకు విముక్తి కల్పించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. మార్కెట్ విలువ ప్రకారం ఆ భూముల విలువ దాదాపు 30,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని రంగనాథ్ చెప్తున్నారు.